హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేయబోతున్నటువంటి రెసిపీ నెల్లూరు చేపల పులుసు. ముందుగా మనకి కావాల్సినటువంటి పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1 కేజీ చేప ముక్కలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 ఆనియన్, 1 టొమాటో, పసుపు, కారం, ఉప్పు మరియు చింతపండు. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. దాని నుంచి రసం తీసి ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. గుర్తుంచుకోండి, చేపల పులుసు చేసేటప్పుడు ఉప్పు మరియు కారం మొదట్లోని రుచికి సరిపడా వేయాలి. మనం వండే మధ్యలో కారం కనుక వేస్తే కూర కారం వాసన అనేది వస్తుంది. చేపల పులుసు కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెను చేపల పులుసు చేయడానికి గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇందులో మనకి చేపల కర్రీ క్వాంటిటీకి సరిపడినంతగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేయాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్ అండ్ కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇవి రెండు కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటో అనేది వేయాలి. ఇప్పుడు టమోటోను కూడా మంచిగా కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని మనం ఇందులో పోయాల్సి ఉంటుంది. ఒకసారి మొత్తం కలుపుకుంటే మనకి పులుసు అనేది బాగా కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా కాగనివ్వాలి. వేరే బౌలు తీసుకొని అది గ్యాస్ మీద పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, మెంతులు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ నెల్లూరు చేపలు పులుసుకున్నటువంటి సీక్రెట్ ఇదే అన్నమాట. ఈ వేయించుకున్నటువంటి ఆవాలు, మెంతుల్ని మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి అనేది ఈ సీక్రెట్ రెసిపీకి సీక్రెట్ ఐటమ్ అన్నమాట. సో ఇప్పుడు ముక్కలు ఒక్కొక్కటిగా ఉడికినటువంటి చేపల పులుసులో మనం జారు విడుచుకోవాలి. గుర్తుంచుకోండి, చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా స్పూన్ పెట్టేసి తిప్పేయడం లాంటివి చేయకూడదు. మనం చేపల్ని ఇట్లా 1 బై 1 జారు విడుచుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ముక్కలు అనేవి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కూడా 1 బై 1 ప్లేస్ అడ్జస్ట్ చేస్తూ బౌల్లోన మనం జారు విడుచుకోవాలి. అందుకే చేపల కర్రీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా బౌల్ అనేది కొంచెం వెడల్పుగా మందపాటిగా ఉండే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ముక్కల మీద ఇలా పులుసు పడనట్టుగా ఉంటుంది. స్పూన్తోన మనం ఆ పులుసుని కొంచెం ముక్కల మీద ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలన్నీ కూడా పులుసులో మునుగుతాయి. మనకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇలా బుడగలు వస్తూ పులుసు అనేది మరుగుతూ ఉంటుంది. చెప్పాను కదండి, చేపల పులుసు ఎప్పుడూ కూడా మనం గంటతో కలబెట్టకూడదు. దీన్ని మనం గిన్నె పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే పులుసు అంతా మంచిగా కలుస్తుంది. ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతుల పొడిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఇలా మనం చల్లుకోవాలన్నమాట. ఇది స్పూన్తో కలబెట్టకూడదండి. గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా చేపల పులుసు అనేది మనం గిన్నెని ఇట్లా కదుపుతూనే కలిసేలా తిప్పుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం కనుక చూసినట్లయితే పులుసు అనేది బాగా చిక్కపడిపోయి ఉంటుంది.
మనం చేపల పులుసు ఎప్పుడూ కూడా చిక్కగానే ఉంచుకోవాలి, నీళ్ళగా ఉండకూడదు. ఇలా రెడీ అయిపోయినటువంటి చేపల పులుసులో ఫైనల్గా మనం కొత్తిమీరని చల్లుకొని ఒక హాఫ్